నాకేమైందిరా కాగా లోపల బనీళ్ళ పొక్కలున్నా బయటికి మాత్రం ఏం చెప్తాం? నాకేమైందిరా, నాకు ₹1,00,000 ఇస్తే తెల్లారి ఎవరు కడతా అంటాం, అంతేనా? కానీ ఎవడన్నా ముఖ్యమంత్రి అంటోడు నన్ను కోసుక తింటారు నాకు పైసలు లేవు, ఎవడన్నా మాట్లాడతాడు ఇట్లా? నాకు అర్థం కాదు. నా రాష్ట్రం ఎయిడ్స్ పేషెంటు, నా రాష్ట్రం క్యాన్సర్ పేషెంటు, ఎవడన్నా వస్తాడా నీ కాడికి? ఎయిడ్స్ పేషెంట్ ఎవడన్నా ముట్టుకుంటాడా? మరి గదే నేననేది. ఇట్లా మాట్లాడేటోడు మన కర్మగాలి మన ముఖ్యమంత్రి అయి సచ్చిండు. నేనేమంటా అంటే దయచేసి ఇంకో 3 ఏళ్ళు ఈ దరిద్రం మనం అనుభవించాల్సిందే, మనకు వేరే మార్గం లేదు. మీ గద్వాలలోకి మార్గం ఉంది, తొందరలో ఉప ఎన్నిక వస్తుంది, మళ్ళా గులాబీ జెండా ఎగురుతుంది, బరాబర్ గెలుస్తాం. వాస్తవానికి శ్రీనివాస్ గౌడ్ గారు కరెక్ట్గా చెప్పినాడు. వాళ్ళు ఎలక్షన్లు పెట్టడానికే భయపడుతున్నారు. ఏడ ఎలక్షన్ పెడితే ఈ బలుగుతుందేమో, ఏడ పదవి పోతుందేమో అని భయం అయితే బాగున్నది లోపల. కానీ రేపు గట్టులో కానీ, కేటీ దొడ్లో కానీ, దరూర్లో కానీ, ఏ మండల్లో కానీ రేపు కారు గుర్తు మీద ఎవరు నిలబడ్డా కారు 200 స్పీడ్తో ఉరకాలి. అభ్యర్థి ఎవరన్నది కాదు, ఖచ్చితంగా కారు అంటే కేసీఆర్ మళ్ళీ రావాలంటే గట్టిగా గుద్దాల్సిందే, గట్టిగా జిల్లా పరిషత్లో కూడా గద్వాల మీద మన జెండా ఎగరాల్సిందే. నేను మిమ్మల్ని అందరినీ ప్రార్థించేది ఒకటే, కాంగ్రెస్ చేస్తున్న మోసాన్ని, బీజేపీ బూటకపు వ్యవహారాన్ని ఊరూరికి తీసుకొని పోవాల్సిన బాధ్యత మన మీదనే ఉన్నది. మళ్ళా తెలంగాణకు ఎన్నటికైనా గులాబీ జెండానే గుండె ధైర్యం అనే మాట నేను మీ అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మిగతా పార్టీలు, ఢిల్లీ పార్టీలను నమ్ముకుంటే ఎంత మోసం జరుగుతుందో కేసీఆర్ గారు మనకు ఎలక్షన్కి ముందే చెప్పిండు, చిల్కకు చెప్పినట్టు చెప్పిండు. కానీ మనమే ఇన్లే. చాలా మంది మోసపోయినారు, రైతులు కానీ మిగతా వాళ్ళు కానీ. మా ఆడబిడ్డలు కూడా మోసపోయినారు. తులం బంగారం అంటే మోసపోతురి. ఇలా వాడు గోల్డ్ కాదు కదా, రోల్డ్ గోల్డ్ కూడా ఇయ్యాడు వాడికి అంత లంగవాడు. అట్లాంటి వాళ్ళని నమ్మితే పొరపాటున కూడా ఇయ్యరాళ్ళు. స్కూటీలని, తులం బంగారం అని, ఫ్రీ బస్ అని రకరకాల మాటలు చెప్పి మొత్తానికి ఓట్లు అయితే వేయించుకున్నారు. కానీ ఒక్కటంటే ఒక్క హామీ కూడా నిలబెట్టే పరిస్థితి లేదు. మీ అందరితోనే నా ప్రార్థన ఒకటే, తొందరలో జూన్ మాసంలోనే మళ్ళీ మనం మెంబర్షిప్ కూడా ప్రారంభించుకుందాం. గద్వాలలో సోదరుడు బాసు హనుమంతు నాయుడు గారి నాయకత్వంలో రేపటి రోజున మెంబర్షిప్ చేసుకుందాం. తమ్ముడు ఆంజనేయ గౌడ్ ఉంటాడు, ఇంకా మిగతా పెద్దలందరూ కూడా మీకు అండగా ఉంటారు. మరి గట్టిగా మళ్ళీ ఒక్కసారి గ్రామ స్థాయి నుంచి, బూత్ స్థాయి నుంచి కమిటీల నిర్మాణం చేసుకుందాం. ఎన్నికలు ఏ వచ్చినా, సర్పంచ్ వచ్చినా, జెడ్పీటీసీ వచ్చినా మనకు తప్పకుండా విశ్వాసం ఉంది. గద్వాల ఉప ఎన్నిక వచ్చినా కాంగ్రెస్కు, మీ ఎమ్మెల్యేకు బుద్ధి చెప్పే బాధ్యత మనం తీసుకుందాం. ఖచ్చితంగా రేపటి రోజున గెలిచి చూపెడదామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, ఈరోజు మరి సోదరులు చాలామంది జాయిన్ అవుతూ ఉన్నారు. మాజీ కాంగ్రెస్ నాయకులు మరి రాఘవేందర్ రెడ్డి గారు, చక్రాధర్ రావు గారు, మోనేష్ గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, రామరెడ్డి గారు, అదేవిధంగా మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ ఉప సర్పంచులు, దరూర్ మండలం, కేటీ దొడ్డి మండలం, గట్టు